అసలు దమ్ముంటే అసెంబ్లీలో బడ్జెట్పై నువ్వు చర్చించాలి, లేదు అనుకుంటే వెంటనే రాజీనామా చేయాలన్నది. ఏంటి రాజీనామా స్లోగన్ పెట్టుకున్నారు? ఒకప్పుడు అసెంబ్లీ జగన్ నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాకు తేడా ఏంటన్నది ఆవిడ ప్రశ్న. ఇప్పుడు సరే అన్నా చెల్లెలది అది నడుస్తూ ఉంటుంది, ఆ వివాదంలోకి మనం పోలేం. కానీ కాంగ్రెస్ ఒక పార్టీగా రాజీనామా చేయాలని ఎందుకు అన్నిసార్లు అడుగుతుందో నిజంగా అర్థం కాదు. షర్మిల అలా అడగడంలో చంద్రబాబుకో పవన్కో వాళ్ళకు ఉత్సాహం ఉండాలి, కానీ ఈమెకి ఎందుకు అంత ఉత్సాహం జగన్తో రాజీనామా చేయించాలని? జగన్ రాజీనామా చేయాలి, జగన్ రాజీనామా చేయాలి అని తప్పు అని చెప్పండి, అందరం చెప్తున్నాం కదా, వెళ్ళకపోవడం తప్పు, వెళ్ళి ఉండాల్సిందని. కానీ ఇక్కడ రాజీనామా చేస్తే మరి ఏమైనా పులివెందుల్లో పోటీ చేయాలని ఏమైనా కోరుకుంటున్నారేమో. అప్పుడు కడపలో చేసి ఓడిపోయారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పులివెందుల్లో జగన్ చేస్తే అప్పుడు తను కూడా చేస్తే రాజశేఖర రెడ్డికి నిజమైన వారసులు ఎవరు అనేటటువంటి పోటీ జరుగుతుందని నాకు తెలిసి జగన్ రాజీనామా చేయడు. షర్మిల కాంక్ష లేదా షర్మిల వ్యూహము అదేమీ నెరవేరదు. కానీ ఆమె డ్యూటీ అది. ఆమె నిన్న కూడా మీరు అడిగారు ఎవరు టార్గెట్గా ఉండాలి అని. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది. నిన్న నేను ఒక లెఫ్ట్ వామపక్ష నాయకుడు మాట్లాడుతుంటే వింటున్నాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనే మాట కూడా ఈ మధ్య మర్చిపోయి తెలుగుదేశం అనుకుంటా మాట్లాడితే ఎన్డీఏ మా ఎన్డీఏ, కేంద్రంలో మా ఎన్డీఏ ఇక్కడ అంటున్నారు అని. ఆ స్థాయిలో ఎన్డీఏ ఇక్కడ ఉంటే ఎన్డీఏను వదిలిపెట్టి మాటి మాటికి వైసీపీ అనే వాళ్ళ నాన్న పేరుతో వాళ్ళ నాన్న అక్షరాలు వచ్చినట్టు పెట్టింది. కాబట్టి ఆమె వాళ్ళకు సంబంధించిన వ్యూహం అది. రెండవది, ఇప్పుడు ఒకవేళ జగన్ లేదా వాళ్ళు 11 స్థానాలు రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉంది అని నేను అనుకోవట్లేదు. ఆమె ఇంకో పెద్ద మాట అన్నారు సార్. జగన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన్ని కూడా ఈ ప్రశ్న అడిగారు. నాకు తెలిసి ఈ ప్రశ్నకు ఆయన ఎప్పుడు జవాబు చెప్పేవాళ్ళు కాదు. ఏమని అడిగారంటే, ఇలా రాజీనామా చేయమని అడుగుతున్నారు కదా అంటే, ఆయన అన్నాడు కదా, ఇన్కాన్సిక్వెన్షియల్, అది ఏమాత్రం ప్రాధాన్యత లేదు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో, వాళ్ళకి 1.7% ఏవో ఓట్లు వచ్చాయి, కాబట్టి ఆ పార్టీ మాట్లాడే దాని గురించి స్పందించడం వృధా, ఇక్కడ ఆ పార్టీ అసంగతం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు అనమాట. సో ఇది ఒక ఉప కథ అంతే, ఇంకా ఇంతకంటే ఏం లేదు. బట్ షర్మిల మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మరి షర్మిల కూడా మాట్లాడదలుచుకుంటే ఆ స్మార్ట్ మీటర్లు కేంద్రం అనుమతి వచ్చినవి ఇట్లాంటి వాటి మీద మాట్లాడాలి. అంటే వైసీపీ మీద మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, ప్రతిపక్షంగా మీరు విఫలమవుతున్నారని తప్పకుండా అవి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగితే అంటే నాకు అనిపిస్తుంది రాజీనామాలు చేస్తే ఆ స్థానాల్లో మరీ ముఖ్యంగా పులివెందుల కడప జిల్లాలోని చోటు చేద్దామనే ఉద్దేశం ఏమో కావచ్చు. మీరు గుర్తు చేసుకుంటే వైసీపీ ప్రస్థానం రాజీనామాలతోనే మొదలైంది. అవును, బీఆర్ఎస్ అనేది అంటే టీఆర్ఎస్, అప్పుడు కేసీఆర్ జగన్ ఇద్దరు రాజీనామాల వ్యూహాలతోనే రాజకీయాల్లో స్థిరపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామా చేశారో అది త్యాగం అని వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు. వాళ్ళే పోటీ చేసేవాళ్ళు, పోటీ చేయకపోతే త్యాగం, మళ్ళీ పోటీ చేస్తే ఇంక త్యాగమే ఉంది. సరే, జగన్ కూడా వేరే పార్టీలో నుంచి వచ్చి చేరాలన్నా రాజీనామా చేస్తేనే నేను చేర్చుకుంటాను ఆయన షరతు. శిల్ప చక్రవర్తి రెడ్డి ఆ విధంగా వచ్చి వెనక్కి పోయి మళ్ళీ వచ్చాడు, వాళ్ళిద్దరు ఇప్పుడు ఓడిపోయారు అనుకోండి. అందుకని మరి అంత ధైర్యంగా అప్పుడు రాజీనామాలు చేసిన జగన్ ఇప్పుడు సవాళ్ళు చేసినా కానీ ఎందుకు రాజీనామాలు చేయడం కాకుండా కోర్టులోకి వెళ్ళటం వీటి గురించి మాట్లాడుతున్నారు. అంటే మారిన రాజకీయ పరిస్థితిని ఆయన కూడా అప్పుడున్నంత భరోసా ఇప్పుడు లేదా? 2012లో తాడు బొంగరం ఇంకా పార్టీ ఏర్పడలేదు. అటు కిరణ్ కుమార్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు వీటన్నిటి మధ్యలో చాలా అడకత్తెరలో ఉన్న పరిస్థితి ఉన్న రోజుల్లోనే రాజీనామా చేసి మీరు పార్లమెంట్కు ఆమె అసెంబ్లీకి వెళ్ళారు. అంటే వైసీపీ స్థైర్యం అప్పటికి ఇప్పటికి తగ్గిందని అనుకోవాలి. అవును, మీరు ముఖ్యమంత్రిగా అద్భుతంగా చేశాను, నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకు ఇన్ని పథకాలు ఇచ్చాను అన్ని పథకాలు ఇచ్చానని మీరు అంటున్నటువంటి వాళ్ళు సభకు వెళ్ళను అనే ప్రాతిపదిక మీద ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. ఉదాహరణకు నేను సభ బయటే మాట్లాడతాను. ఇంతకుముందు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఏమనుకున్నారు? ఎన్టీఆర్ కూడా అండి సార్ అందరూ ఒక మాట అనేవాళ్ళు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గెలిస్తే ముఖ్యమంత్రిగా వెళ్తాడు, లేకపోతే మళ్ళీ సినిమాలోకి వెళ్తాడు అని అందరూ అనేవాళ్ళు. నిజంగా కూడా కాంగ్రెస్ నాయకులు చాలామంది ముఖ్యమంత్రులు ఓడిపోయాక ఎప్పుడు అసెంబ్లీలో పెద్ద పాత్ర వహించేవాళ్ళు కాదు ఎవ్వరు. వెంగళరావు కానీ విజయభాస్కర్ రెడ్డి కానీ వాళ్ళు వెళ్ళిపోతారు, కేంద్ర మంత్రులు కానీ ఏదో ఒకటి. కానీ రామారావు గారు ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఒక ప్రకటన చేశాడు, ఓడిపోతే నేను ప్రతిపక్ష నాయకుడికైనా కూర్చుంటాను, ఓకే, నేను రాజకీయాలు వదిలిపోను అని.
రామారావు ఆయన నిజాయితీ ఆ విధంగా ఆయన ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత కొన్న 2 ఏళ్ళు ఉన్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మరీ అవమానిస్తున్నారని సభను బహిష్కరించాడు. కానీ వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే ఉన్నాడు. అందుకని మరి జగన్ రాజీనామా అంశం మీద సభకు వెళ్ళకపోతే ప్రజల తీర్పు వృధా అవుతుందన్న అంశం మీద సమగ్రంగా చెప్పాల్సి ఉంటుంది. 1.5 గంట అయితే ఇవ్వరండి. అది కూడా కాకుండా అండి పులి మీద పుట్రలాగా రఘురామకృష్ణరాజును ఇప్పుడు ఉపసభాపతిని చేశాడు. పాపం రఘురామకృష్ణరాజు మొదటి రోజే జగన్ సభకు రా అని పిలిచానని చెప్పాడు. నాకు తెలిసి అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ ఉండి ఉండకపోతే రఘురామకృష్ణరాజుని అక్కడ స్పీకర్గా కూర్చోబెడితే జగన్కు తగినటువంటిది ఇదిగా ఉంటుంది, శాస్త్రి చేయొచ్చు అని వీళ్ళు భావించిన మాట నిజం. రఘురామకృష్ణరాజు కూడా ఆ విధంగా మీడియాలో తన మనోగతం లేకపోతే తన అంచనా చెప్పిన మాట కూడా నిజం. చాలామందితో ఆయన పంచుకున్నాడు కూడా. నన్ను ఒకసారి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నప్పుడు ఒక సభలో నాకేదో అవార్డు, అందరికీ అవార్డు సభకు ఆయన అవార్డు ఇవ్వడానికి వచ్చారు. రవి గారు అన్ని విశ్లేషణ చేస్తుంటారు కదా, నాకు సమాధానం చెప్పాలి, స్పీకర్ అని ఎందుకంటారు సార్, మేము అసలు మాట్లాడకూడదు సభలో, మేము మాట్లాడకుండా కూర్చోవాలి, మమ్మల్ని ఏమో స్పీకర్ అంటారు అని నేను ఈ ప్రశ్న అంతకుముందు కోడెల శివప్రసాద్ కూడా ఇదే అడిగారు నన్ను. ఇద్దరు అప్పుడున్న వాళ్ళు. అంటే నేను చెప్పా, ఎవరు స్పీక్ కావాలన్నా మీ అనుమతి కావాలి కాబట్టి మిమ్మల్ని స్పీకర్ అంటారు, అంతేకాని మీరు మాట్లాడతారని కాదు అని నేను ఆ సభలో చెప్పాను. నేను ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఆయన స్పీకర్గా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా కష్టమే, కాకపోతే డిప్యూటీ స్పీకర్లు కింద కూర్చుంటారు, ప్రతిరోజు ఉండరు. అంతకుముందు ఒక రాజేంద్ర మనోహర్కే స్పీకర్ అయ్యే అవకాశము, నడిపే అవకాశం వచ్చింది. కానీ చాలాసార్లు అంతకుముందు కోన రఘుపతి ఆయన మధ్యలోనే పీకేసాడు జగన్. మంత్రివర్గాన్ని మార్చిన సంగతి అందరిని చర్చించారు, కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని కూడా మార్చాడు. అలాగే కోడెల కూడా చాలా రెగ్యులర్గా వచ్చేవాడు, నాకు మంచి మిత్రుడు కూడా. అందువల్ల అప్పుడున్న ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆయనకు కూడా పెద్దగా ఎప్పుడు అక్కడ కూర్చునే ఇది రాలేదు. మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మంచి మిలిటెంట్ వాయిస్ కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ జగన్కు మటుకు నిన్న హోంమంత్రి అనిత ఆ మాట కూడా అనేశారు, ఈయన కనుక డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ రావాలనుకున్నా కానీ వచ్చే ఇది ఉండదు బహుశా అని. అయితే ఈయన మటుకు నేను నోటీస్ ఇస్తాను అని ఒక ప్రకటన చేశాడు ముందే, అవ్వకముందే. ఇంక ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు కోరుకున్నటువంటి చాలా గంభీరమైన, ఉన్నతమైన లేదా సంతృప్తికరమైన పదవా కాదా అన్నది మనం చెప్పలేము, అది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఒకసారి వచ్చాక మళ్ళీ కాదని అనే పరిస్థితి ఏముండదు కదా. ఆయన అభిమానులు నిరుత్సాహపడతారు కొంచెం. సో ఇట్ బస్లో ఇంకా ఆయన రారేమో, నేను ఇంకా డిసైడ్ అయిపోయాడు కదా, పదవి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా వచ్చే పరిస్థితి లేదు, వెళ్తే డే1 మీరు రాజకీయాల్లో తుది వాక్యం చెప్పకండి మీరు. ఓకే, మీరు రాజకీయ ఛాన్స్ ఉన్నదంటారా? ఏది అది పరిణామాల మీద, పరిస్థితుల మీద, ప్రజల్లో వచ్చే దాని మీద ఆధారపడి. ఓకే, ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికే మాటలాడి అన్నట్టుగా పాలిటిక్స్లో ఒక బాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం ఊహించవద్దు. రాజకీయంగా ప్రతిపక్షం మాట వినే పరిస్థితి వచ్చిందా, వాయిస్ చెప్పాలి, ఇంకోటి అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు, చెప్పలేము మనం. ఇదేమి శాశ్వతంగా వెళ్ళరు. అలా కోర్టు ఏం చెప్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కూటమి పరిపాలన తీరు వాళ్ళకు వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అందుకని ఇదేం చివరి వాక్యం అని నేనేం చెప్పలేను. ఓకే, 5 ఏళ్ళు కూడా కాలేదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు తీవ్రమైన అవసరం వస్తే, పరిణామం వస్తే, వాయిస్ చెప్పాల్సి వస్తే వెళ్ళొచ్చు, దానికి ఏమి తెలియదు. నాకు జగన్ స్వభావం రీత్యా మటుకు మొహం చెల్లదని నేను ఇంతకుముందే మీకు డైరెక్ట్గానే చెప్పాను నేను.